మాఘ శుద్ధ అష్టమి, భీష్మ అష్టమి. ధర్మరక్షణ కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన గంగాపుత్రుడు భీష్ముడు స్వచ్ఛంద మరణం పొందిన పవిత్ర దినం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే వరకు అంపశయ్యపై వేచి ఉండి తన శరీరాన్ని త్యజించిన ఆ మహాత్మునికి తర్పణం విడవడం మన సంప్రదాయం. వయాఘ్రపాదగోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే. 1. వయాఘ్రపాదగోత్రజుడు గంగాపుత్రుడు ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్మునికి నేనీ తర్పణాన్ని సమర్పిస్తున్నాను. భీష్మః శాంతనవో వీరః సత్యవాదీ జితేంద్రియః ఆభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం. 2. సత్యవాది జితేంద్రియుడైన ఆ వీర భీష్ముడు పుత్రులు లేని కారణంగా మనమందరం సమర్పించే ఈ జలతర్పణాలను స్వీకరించుగాక. వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే. 3. అష్టవసువుల అవతారమైన శంతను మహారాజు కుమారుడైన భీష్మునికి భక్తితో అర్ఘ్యాన్ని సమర్పిస్తున్నాను. భీష్మాయ నమః. ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం. ఈ నామాన్ని స్మరిస్తూ 3 సార్లు నీతిని వదలాలి. ఈరోజు భీష్మతర్పణం చేయడం వల్ల సంవత్సరమంతా చేసిన పాపాలు నశిస్తాయని శాస్త్రవచనం. భీష్మ పితామహుల ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ శుభం.